వ్యవసాయ మరియు అనుబంధ రంగాల్లోని చిన్న, సన్నకారు రైతులను 17 నుండి 20 మందిని సంఘటితపరచి వారితో రైతు ఉత్పత్తిదారుల సంఘాలను ఏర్పాటు చేయటం జరుగుతోంది. వ్యవసాయం మరియు అనుబంధ రంగాలలో విలువ జోడింపు కార్యక్రమాలు చేపట్టడం ద్వారా వారి ఆదాయాన్ని పెంచడానికి ఆంధ్రప్రదేశ్ గ్రామీణ పేదరిక నిర్మూలనా సంస్థ సెర్ప్ కృషి చేస్తోంది. కొత్తగా ఏర్పడిన రైతు ఉత్పత్తిదారుల సంఘం ఒక మంచి సంఘంగా గుర్తించబడాలంటే ఇప్పుడు నేను తెలియచేసే అంశాలను తప్పకుండా పాటించాలి. రైతు ఉత్పత్తిదారుల సంఘంలో కనీసం 15 నుండి 19 మంది సభ్యులు కలిగి ఉండాలి. క్రమం తప్పకుండా సమావేశాలు నిర్వహించుకోవాలి. క్రమం తప్పకుండా పొదుపులు చెల్లించాలి. పొదుపు పుస్తకాలు నిర్వహించాలి. శిక్షణ పొందిన బుక్ కీపర్ కలిగి ఉండాలి. మరియు పుస్తకాలను సంఘ సమావేశంలోనే రాసుకోవాలి. సంఘం సమావేశంలోనే తీర్మానం ప్రకారం ఆర్థికపరమైన లావాదేవీలు జరగాలి. ఆర్థిక లావాదేవీలపై సభ్యులందరికీ అవగాహన కలిగి ఉండాలి. ప్రతి సంవత్సరానికి ఒకసారి సంఘ ప్రతినిధి మారుతూ ఉండాలి. ప్రతి సంవత్సరం ఆర్థికపరమైన లావాదేవీలను అంతర్గత ఆడిటింగ్ చేయించాలి. సభ్యులకు అవసరమైన ఇన్పుట్స్ మరియు పెట్టుబడికి అవసరమయ్యే ఆర్థిక ప్రణాళికలు అమలు అయ్యేట్లు చూడాలి. సభ్యులందరూ కట్టుబాట్లు సక్రమంగా పాటిస్తూ ఉండాలి. రైతు ఉత్పత్తిదారుల సంస్థలో సభ్యత్వం కలిగి ఉండాలి. సభ్యులందరికీ రైతులకు సంబంధించిన ప్రభుత్వ పథకాలపై అవగాహన ఉండాలి. సంఘానికి వచ్చిన నిధులను సభ్యులందరూ సమానంగా పంచుకోరాదు. అవసరమైన వారికి అప్పుగా ఇచ్చి వారి వద్ద నుండి వాయిదాల్లో 100% వసూలు చేసుకోవాలి. సంఘంలో అన్ని రకాల అప్పులకు ఒకే రకమైన వడ్డీ రేటుండాలి. ప్రతి నెల బుక్ కీపర్ సహకారంతో డిమాండ్, కలెక్షన్, బాలన్స్ స్టేట్మెంట్ తయారు చేసుకుని సమావేశంలో చర్చించాలి. ఈ విధమైన మెళకువలు పాటిస్తూ మీ రైతు ఉత్పత్తి సంఘాన్ని ఆదర్శ సంఘంగా తీర్చిదిద్దుతారని ఆశిస్తున్నాము.